ఫామ్ హౌస్ లో మధురి బర్త్డే పార్టీ భగ్నం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో దువ్వాడ మాధురి బర్త్డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. దువ్వాడ శ్రీనివాస్ తో సహా కుటుంబ సభ్యులు ఈ పార్టీలో ఉన్నారు. అనుమతులు లేకుండా నిర్వహించిన ఈ ఈవెంట్ లో 10 విదేశీ మద్యం బాటిళ్లతో పాటు 7 హుక్కా బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘన కారణంగా రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ అని, సినిమా చాలా బాగుందని తెలిపిన ప్రొడ్యూసర్ దిల్ రాజు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్తత. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగట్లేదని ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు. కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు కౌంటింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా అడ్డుకున్న పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించిన పోలీసులు. కమ్మేసిన దట్టమైన పొగమంచు. హర్యానా కర్నూల్ ఇవాళ దట్టమైన పొగమంచు కమ్మేసింది. రోడ్లు, చెట్లు, స్ట్రీట్ లైట్లు, వెహికల్స్ కనిపించనంత దట్టంగా మంచు కురుస్తున్న వీడియో వైరల్ అవుతోంది. మంచు కురుస్తున్న ప్రాంతంలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రోడ్డు ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉందని అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఘోర రోడ్డు ప్రమాదం, 15 మంది మృతి. అల్లూరి జిల్లా చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్డులో ప్రమాదం. లోయలో పడిన ప్రైవేట్ బస్సు, 15 మంది మృతి చెందగా పలువురికి గాయాలు. క్షతగాతులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు. ప్రమాద సమయంలో బస్సు 30 మంది ప్రయాణికులు. ఎనభై 82 ఏళ్ల వృద్ధురాలు సర్పంచ్ గా ఘన విజయం. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఉప్పట్ల గ్రామ సర్పంచ్ గా 82 సంవత్సరాల వృద్ధురాలు కాశీపేట వెంకటమ్మ గెలుపొందింది. వెంకటమ్మ తన ప్రత్యర్థి అభ్యర్థిపై 500కి పైగా ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని సాధించింది. ఈ అనూహ్య విజయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. సార్, నా పేరు కాశీపేట వెంకటమ్మ. నేను సర్పంచ్గా నిలబడ్డా. నా వాళ్ళందరూ నన్ను ఎన్నుకొని నన్ను నిలబెట్టింది, గెలిపించింది. 240 ఉద్యమ నాయకుడిని అని గొప్పాలు కొట్టుకున్న కేసీఆర్ ఉద్యమ గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ వైపు కన్నెత్తి చూడలేదు. ఆ వర్సిటీ బిడ్డల ఆక్రందనలు వినలేదు. 1965లో గౌరవ ఇందిరాగాంధీ గారి తర్వాత అసలు ఓయూ గడప తొక్కిన పీఎం గాని సీఎం గాని లేనేలేరు. చదువు విలువ తెలిసిన వ్యక్తిగా, ఓయూ బిడ్డల త్యాగాలు చూసిన ఓ నేతగా ఇప్పుడు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ దశ మార్చేందుకు ఆ గడ్డపై అడుగుపెట్టారు. ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. పేద మధ్యతరగతి ప్రజలకు 2 ఏళ్ల కాలంలో 7 డిసెంబర్ 2023 నుండి 6 డిసెంబర్ 2025 వరకు సీఎంఆర్ఎఫ్ కింద రూపాయి 1685.79 కోట్లు ప్రజాప్రభుత్వం అందించింది. అఖండ 2 ప్రీమియర్ షోలో రగడ. తిరుపతి జిల్లా పలమనేరులోని ఓ థియేటర్ వద్ద ఉద్రిక్తత. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులను లోనికి పంపకపోవడంతో మొదలైన రచ్చ. కాసేపు థియేటర్ సిబ్బంది, బాలయ్య ఫ్యాన్స్ మధ్య రగడ. పరిస్థితిని చక్కదిద్దిన ఇతర అభిమానులు. పోలీసులు ముందస్తుగా మోహరిస్తే ఇటువంటి సంఘటనలు జరగవని చెబుతున్న ఫ్యాన్స్. అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి రోదనలు మిన్నంటాయి. ఇంట్లో మనశ్శాంతి లేక యాత్రకు వచ్చామయ్యా, ఇప్పుడు మా సామి చనిపోయాడు అంటూ ఓ వృద్ధురాలు విలపించిన తీరు కన్నీళ్లు పెట్టిస్తోంది. అంతా క్షణాల్లో జరిగిపోయిందని మరికొందరు వాపోయారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన 9 మంది మృతదేహాలను పోస్టు మార్టం కోసం చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పంచాయతీ ఎన్నికలు ఓట్లు టై. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో సమానంగా ఓట్లు. టాస్ ద్వారా గెలుపు నిర్ణయించిన అధికారులు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంపల నర్సయ్య, స్వతంత్ర అభ్యర్థి గడ్డ జోజీకి సమాన ఓట్లు. పోలైన 420 ఓట్లలో ఇద్దరికి సమానంగా 210 ఓట్లు. టాస్ వేయడంతో సర్పంచ్ పీఠం కైవసం చేసుకున్న స్వతంత్ర అభ్యర్థి గడ్డం జోజీ.